your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఏషియా కప్ 2025 లో ఇండియన్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా అమేజింగ్ గా ఉంది అండ్ ఇప్పుడైతే సూపర్ 4 లోకి అడుగుపెట్టింది, విచ్ ఇస్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక. సో టాకింగ్ అబౌట్ ఇండియన్ ప్లేయర్స్ అండ్ పర్ఫార్మెన్స్, దాంతో పాటు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, మెయిన్ గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి. సో డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ చాణక్య ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో. హాయ్ లుమి. సో పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నా కూడా చాలా మందికి మెయిన్ క్వశ్చన్ ఇండియా పాకిస్తాన్ గురించే ఉంది మైండ్లో. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడదామా, లేదంటే ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదామా? ఫస్ట్ మన హాట్ టాపిక్ అయిన ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఏషియా కప్లో మరి గ్రూప్ స్టేజ్ స్టార్టింగ్లో జరిగేటప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ ఆల్రెడీ ఒకే గ్రూప్లో ఉన్నాయి. అందులో రెండు పార్టిసిపేట్ చేసే రెండు మ్యాచ్ అనేది కూడా ఆడడం మనం చూసిన టైంలో మన ఇండియన్ టీం ఈజీగా గెలిచింది. కాబట్టి మన ఇప్పుడు పాకిస్తాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక కొంచెం టఫ్ కాంపిటీషన్ ఏమన్నా మన ఇండియాకి ఇస్తుందేమో అని కూడా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు పర్ఫార్మెన్స్ మీద పెట్టడం కంటే మన మీద ఏడుపుకే ఎక్కువ ప్రయారిటీ అనేది కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మ్యాచ్లో మనకి ఏం జరిగిందో కూడా మన అందరికీ తెలుసు. ఏంటంటే హ్యాండ్ షేక్స్ ఇవ్వలేదని చెప్పేసి ఐసీసీకి కంప్లైంట్ ఇవ్వడము, ఎవరైతే మ్యాచ్ రెఫరీగా ఉన్నారో తనని తీసేయాలి అని చెప్పేసి ఇలా బోల్డ్ ఎంత కాంట్రవర్సీ, ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయాలని చెప్పి చూశారు. ఇన్ఫ్యాక్ట్ ఏదో భయపెట్టాలని కూడా చూసింది. ఏషియా కప్లోంచి మేము వెళ్ళిపోతాము, మాకు హ్యాండ్ షేక్స్ ఇవ్వలేదు. ఏంది హ్యాండ్ షేక్స్ ఇవ్వలేదని వెళ్ళిపోతారా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. సో లాస్ట్ మ్యాచ్ జరిగే టైంలో కూడా పాకిస్తాన్ మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి బైకాట్ టైప్లో కూడా వెళ్ళిపోతున్న టైంలో ఐసీసీ వాళ్ళకు పిలిచి మరి చివట్లు పెట్టిందో ఏంటో కానీ, సో ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా మ్యాచ్ స్టార్ట్ అయింది. వచ్చి పాల్గొన్నారనమాట. 8కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 8:30కి స్టార్ట్ అయింది. మ్యాచ్ అంటే టాస్ పడడం కూడా లేట్ అయింది అనమాట. కానీ దెన్ లేటర్ అర్థమైంది ఏంటంటే ఒకవేళ వెళ్ళిపోతే వాళ్ళకు చాలా వరకు లాస్ ఉంటుందన్నమాట. అంటే దీని ద్వారా ప్రతి ఒక్క టీంకి ఇంత అమౌంట్ అనేది కూడా ఏషియా కప్ త్రూ వస్తుంది ఆడినందుకు కానీ. సో ఆ అమౌంట్ కోల్పోతారనే ఆ భయం అనేది కూడా వాళ్ళలో రెక్టిఫై ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ ఏమైనా బైకాట్ చేసి వెళ్ళిపోతే ఆ ఫైన్ ప్రకారం వాళ్ళు ఎక్కువ డబ్బులు కట్టాలి. సో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు కట్టడానికి కదా దీనికి సెట్ అప్. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో అది కాకుండా ఇండియాతో ఓడిపోయారు అండ్ బైకాట్ చేసి వచ్చారు. ఇలాంటివన్నీ వాళ్ళ మైండ్లో తిరిగి ఎందుకు, ఆల్రెడీ పోయిన పరువు పోయింది కదా, సో ఇంకా కంటిన్యూ చేద్దాంలే అన్నట్టు మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అండ్ గ్రూప్ 4 స్టేజెస్లో ఇప్పుడైతే మనము ఆల్రెడీ పాకిస్తాన్తో ఫస్ట్ మ్యాచ్ మనము సండే రోజు చూడబోతున్నాము. అండ్ దెన్ లేటర్ బంగ్లాదేశ్తో అండ్ తర్వాత అయితే శ్రీలంకతో. అండ్ ఆడిన తర్వాత ఎవరైతే ఆ టేబుల్ టాప్లో ఉంటారో వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. సో అలాంటి ఒక మంచి మ్యాచ్ అనేది కూడా మనం చూడబోతున్నాము. అండ్ ఇంకా ఏంటంటే దీని గురించి ఐసీసీకి కంప్లైంట్ ఇవ్వడము, నానాక రచ్చ, ఏంటంటే ఒక వార్తలు నిలబడాలని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ వేరే వాళ్ళకి కూడా కొంచెం ఇరిటేషన్ అనేది కూడా తెప్పిస్తూ ఉంటుంది. అండ్ ఐసీసీ రూల్స్ బుక్ ప్రకారం కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా అనేది దేర్ పర్సనల్ చాయిస్ అన్నమాట. అంటే కంపల్సరీ ఇవ్వాలి అనేది ఎక్కడా లేదు. ఇది జస్ట్ ఫార్మాలిటీ లాగా ఒక స్పిరిట్ వాళ్ళలో క్రియేట్ చేయాలనేది స్టార్ట్ అయ్యిండొచ్చు. బట్ అగైన్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే స్పోర్ట్స్మెన్షిప్ ఇస్ ఇంపార్టెంట్ కదా. రైట్. కాకపోతే మన దేశం మీద వాళ్ళు చేసిన దాడి కానీ, సో దాని ప్రకారం అన్నీ చూసుకునేటప్పటికి మన వాళ్ళు చేసింది 100% అప్రిషియేట్ అని మనకు అనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ జరిగేటప్పుడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు ఏషియా కప్లో బైకాట్ చేయాలని చెప్పేసి వ్యూవర్షిప్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 250-260 మిలియన్ వ్యూస్ ఏదో మనం చూసే టైంలలో కూడా 60-70 మిలియన్ వ్యూస్ మాత్రమే. అంటే అంత గ్రాడ్యువల్గా తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటే మరి ఆ పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత మన వాళ్ళు చేసిన ఆపరేషన్ సింధూర్ కానీ, పాకిస్తాన్తో మనం ఎలాంటి కఠిన చర్యలు అనేది తీసుకుంటున్నామో అర్థమైపోతుంది. కాబట్టి అలాంటి టైంలలో ఇంత డిస్టెన్స్ ఉండాలనుకున్నాం. చాలామంది వరకు బైకాట్ చేశారు. కానీ మన ఇండియన్ ప్లేయర్స్ అండ్ అందరూ కూడా సపోర్టింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎవ్రీవన్ హ్యాండ్ షేక్ ఇవ్వకూడదు, మ్యాచ్ అయిపోయిన వెంటనే అవసరం లేదని చెప్పేసి డోర్ పెట్టేశారు, అయిపోయింది అన్నట్టు అయిపోయింది. వాట్ దే బిహేవ్డ్, అప్పుడు మన మనసుల్ని గెలుచుకున్నారు. బట్ లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి ఒక క్వశ్చన్ అయితే ఉండింది, ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా ఇస్తారేమో అనే కైండ్ ఆఫ్ వాళ్ళు కూడా వెయిట్ చేశారు. బట్ నో, సస్సేమిరా అన్నట్టు. అండ్ అక్కడ ప్రెజెంటేషన్ టైంలో కూడా సూర్యకుమార్ యాదవ్ చేసిన ఆ వ్యాఖ్యలు కానీ, సో దట్ వాస్ వెరీ ట్రూ. ఇండియన్గా మనందరికి కూడా గర్వకారణంగా అనిపించింది అనమాట. ఏంటంటే మనము ఫీల్డ్లోకి దిగిన తర్వాత గెలుపు ఆపర్చునిటీ ఉన్నప్పుడు గెలవాలి. సో ఇప్పుడు మనం గెలిచాము,
కాబట్టి అది కూడా పెహల్గాంలో ఎవరైతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకు కానీ అండ్ ఆర్మీకి మరి అంకితం ఇస్తూ కూడా వాళ్ళు చెప్పడం అనేది కూడా చాలా ట్రూ ఇండియన్ స్పిరిట్ అనేది కూడా మనకు కనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్. నిజంగానే మీరు అన్నట్టుగా ప్రజెంటేషన్ కూడా ఆ మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా ప్రతి ఒక్క ఇండియన్ హార్ట్కి టచ్ అయ్యాయి ఆ మాటలు. అంటే ఎప్పుడో జరిగింది, అప్పుడు మాట్లాడుకున్నాము, తర్వాత అందరూ మెల్లమెల్లగా మర్చిపోతారు. బట్ అగైన్ వాళ్ళు దే స్టూడ్ అప్ అండ్ దే హ్యావ్ టేకెన్ ద ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఇండివిజువల్గా చూసుకున్నా కూడా ఇట్ వాజ్ అమేజింగ్ కదా. సో దాని గురించి ఏం చెప్తారు? అండ్ మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ టీమ్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఈవెన్ ఏ ఒక్కరిని తక్కువ అంచనా వేసే ప్రసక్తి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ క్రికెట్ టీము అంటే బెంచ్ స్ట్రెంత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక మెయిన్ టీమ్గా తీసుకున్నా కానీ పాకిస్తాన్ని ఓడించవచ్చు అన్న సత్తా మన దగ్గర ఉందన్నమాట. సో అలాంటి పర్ఫార్మెన్స్ అనేది కూడా మన వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ అబ్వియస్లీ మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికి వాళ్ళు బాగా ఆడకపోయినా పాకిస్తాన్ వాళ్ళు, కానీ ఒక ఎమోషనల్గా చూడాలి, ఒక స్పెక్టేటర్గా మనకు కూడా తెలుసుకోవాలి అనే ఒక కాన్సన్ట్రేషన్ కానీ ఒక ఐడియా అక్కడికి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో అలాంటిదే మనం చూడొచ్చు. కాకపోతే ప్రీవియస్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్కి మాత్రం వ్యూవర్షిప్ కొంచెం రైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు బిహేవ్ చేస్తున్నది కానీ అన్నీ అలాగే ఉంది. ఈసారి కూడా యాజ్ యూజువల్ నో హ్యాండ్ షేక్స్ కాదు కదా, కంటి చూపు కూడా చూసేటట్టు ఎస్ అది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఏంటంటే వాళ్ళని ఎలా చూడాలో అలాగే చూస్తున్నారు. హ్యాండ్ షేక్స్ అయితే నో హ్యాండ్ షేక్స్, ఆడామా వచ్చామా అన్న టైప్లో మనం చూడబోతున్నాం. ఓకే. సో ఇంకొక న్యూస్ ప్రకారము ఇండియన్ టైటిల్ స్పాన్సర్ కూడా చేంజ్ అవుతున్నారు ఈ క్రికెట్ మ్యాచెస్కి అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. సో వాట్ ఈస్ దాట్? ప్రీవియస్గా మన ఇండియన్ జెర్సీస్ పైన కూడా మనము డ్రీమ్ 11 చూసేవాళ్ళం. సో డ్రీమ్ 11 తర్వాత ఎవరు ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది కూడా మన ఇండియన్ టీం కానీ సో అందరికి కూడా అవ్వజ్లీ ఏంటంటే ప్రపంచంలో అన్ని టీమ్స్ కంటే మన ఇండియన్ టీమ్కి ఉన్న వాల్యూ కానీ బీసీసీఐకి ఉన్న దగ్గర ఉన్నంత అమౌంట్ కానీ అండ్ వ్యూవర్షిప్ వైజ్ కానీ వేరే దేశాలలో ఉన్న వేరే టీమ్స్కి లేదు. సో అలాంటి టైంలో టైటిల్ స్పాన్సర్ ఎవరు గ్రాప్ చేస్తున్నారో చిన్న అటెన్షన్ అనేది కూడా చేయడానికి ఉంటుందన్నమాట. సో రీసెంట్గా బిడ్ వేసిన తర్వాత నియర్లీ 543 crores అప్రాక్సిమేట్ ఐ థింక్ సో దాని ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క మ్యాచ్కి 4.5 crores అనేది కూడా వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో మరి ఏ మ్యాచెస్ అయితే మార్చ్ 2027 వరకు జరుగుతుందో అప్పటి వరకు అపోలో టైర్స్ వాళ్ళు మనకు టైటిల్ స్పాన్సర్గా ఉండబోతున్నారు. కాబట్టి సో అవర్ ఇండియన్ టీం పైన మనము అపోలో టైర్స్ అని న్యూ జెర్సీ పైన మనం చూడబోతున్నాము. అండ్ ఈవెన్ మెన్స్ క్రికెట్ టీం అండ్ ఉమెన్స్ క్రికెట్ టీం సో ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ జెర్సీస్ పైన మనం అపోలో టైర్స్ అనేది మనం చూడబోతున్నాం అనమాట. ఓకే. అండ్ ఫైనలీ ఏషియా కప్ 2025 ఇండియా సాధించాలని ప్రతి ఒక్క ఇండియన్ అనుకుంటారు. బట్ హూమ్ డూ యూ థింక్, అంటే ఎవరు గట్టి పోటీ ఇస్తారు మనకని చెప్పేసి? అండ్ దీనికంటే ముందు మనం ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ప్లేయర్స్ అనేటప్పటికీ ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చే అభిషేక్ శర్మ కానీ శుభ్మన్ గిల్ కానీ సో వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా ఒక టాప్ నాచ్ ఉండబోతుంది. ఏంటంటే అవతల షహీన్ షా అఫ్రీది అయినా కానీ ఎవడైనా కానీ ఉండని మేము వస్తాము అటాక్ చేస్తామని నిరూపించారు అభిషేక్ శర్మ. సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఇంటెంట్ ఉండబోతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఏషియా కప్ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడు. చాలా వరకు మ్యాచెస్ కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉండినాడు అనమాట. కానీ ఎప్పుడైతే ఈ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయో ఏషియా కప్లో మరి అయితే యూఏఈకి అడుగు పెట్టారో ఇక్కడ కంప్లీట్ మారిపోయింది అనమాట. దుబాయ్కి అడుగు పెట్టిన తర్వాత పర్ఫార్మెన్స్ మారిపోయింది. దాంతో సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చేసాడు. దెన్ తిలక్ వర్మ దగ్గర నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తూ ఉంది. ఆ తర్వాత ఆ డౌన్ ద ఆర్డర్ ఇంకా మనం అయితే టెస్ట్ చేసేంత అంటే టైమింగ్ రాలేదన్నమాట. కాబట్టి ఎవరైతే టాప్ 4 ఉన్నారో వాళ్ళ బ్యాటింగ్ దడదల్లాడిచ్చేస్తున్నారు. అండ్ 5th పొజిషన్లో వచ్చే సంజు శాంసన్ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో కూడా మనందరికీ తెలుసు. దెన్ లేటర్ హార్దిక్ పాండ్యా 6th పొజిషన్ అండ్ 7th పొజిషన్లో మనమైతే శివం దుబేని కూడా చూడొచ్చు. సో బౌలింగ్లో కూడా తను ఎలాంటి వికెట్స్ ఇస్తాడో కూడా మనం చూసాం. అండ్ దెన్ లేటర్ మనకైతే అక్షర్ పటేల్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, తర్వాత కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఏంటంటే మన ఇండియన్ టీంకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవ్రీవన్ ఈస్ అనే మ్యాచ్ విన్నర్స్. సో వాళ్ళదైన రోజు ఖచ్చితంగా ఒక కలెక్టివ్గా టీమ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ అండ్ విజయాలు అనేది కూడా మనకు దక్కుతున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వేరే కెప్టెన్స్తో మనము పోల్చుకుంటే సో సూర్యకుమార్ యాదవ్కి రికార్డ్ డే బై డే మ్యాచ్ బై మ్యాచ్ పెరుగుతూ వెళ్తుంది.
సో వేరే కెప్టెన్స్ మనం కంపేర్ చేసుకున్నా కానీ కోహ్లీ కానీ ధోని కానీ వాళ్ళతో కంపేర్ చేసుకున్న T20స్లలో 82.37%. సో విన్నింగ్ పర్సంటేజ్ అనేది కూడా తన దగ్గర ఉంది. ఓకే, కాబట్టి విన్ అనేది అనివార్యం అనిపిస్తుంది. అండ్ మీరు అడిగినట్టు ఏషియా కప్లో మనకు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం అయితే మనకు శ్రీలంక సైడ్ నుంచి వస్తుందేమో అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే గ్రూప్ బిలో సో శ్రీలంక ఇస్ ద టాపర్ అనమాట. సో మిగతా వాళ్ళందరి మీద కూడా గెలిచింది, బంగ్లాదేశ్ టీం మీదైనా కానీ హాంకాంగ్ మీదైనా కానీ అండ్ ఆఫ్ఘనిస్తాన్ పైన గెలవడం అనేది కూడా వాళ్ళు కూడా సో ఓకే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం టఫ్ ఫైట్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది. మైట్ బి ఫైనల్ అయితే మనం ఇండియా వర్సెస్ శ్రీలంక చూస్తామేమో ఈ ఏషియా కప్లో. అండ్ అప్పుడు కూడా స్ట్రాంగర్ వన్ ఆఫ్ ద జైంట్ అని అనుకుంటాం మన ఇండియన్ టీమ్ని. సో అలాంటి జైంట్ ముందు మన శ్రీలంక ఎలా నిలబడుతుందో చూడాలి. కాకపోతే అంతకంటే ముందు మనం కొంచెం ప్రిడిక్ట్ చేస్తున్నాము. సో ఈ సూపర్ 4లో అయితే మన ఇండియన్ టీం మరొకసారి టాప్ నిలుస్తుందని కూడా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.